హాయ్ అండి, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు పెసరపప్పుతో కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఈ ఎండాకాలం మనం పెసరపప్పు యూస్ చేసుకుంటే మంచిది కందిపప్పు కంటే. ఒక గిద్ద పెసరపప్పు కడిగి పెట్టేసుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, 4 టమాటా, ఇవి మెంతాకు, మైక్రోగ్రీన్స్ అంటారు, 2 ఆకులు వస్తాయి చూసారా, అది ఒక గుప్పెడు వేసుకుని, ఇవి తినే ఉసిరికాయలు మనకి పళ్ళు పుల్లగా అనిపిస్తాయి కదా, వీటిల్లో కూడా వేసుకోవచ్చు మనం కూరల్లో పులుపు కోసం. నేను ఇక్కడ ఒక గుప్పెడు ఉసిరికాయలను వేసాను. మీ దగ్గర ఇంకొంచెం ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఉసిరికాయలు. అవి వేసుకుని ఉడకబెట్టేసాను. చూసారా, మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఈ కూరలో కలిపితే కలిసిపోతాయి. దీంట్లో తిరగమాత పెట్టేసుకుని మనం ఈ పప్పు కూర అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకుని కలుపుకోవటమే. కొంచెం పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, మరింత వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత నాకైతే ఈ కూరకి ఉసిరికాయలు సరిపోక నేను ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉసిరికాయలు ఉంటే కంప్లీట్గా ఉసిరికాయలే వేసుకోండి, పులుపు సరిపోతుంది. దీనికి ఉప్పు కానీ పులుపు కానీ పెసరపప్పుకి ఎక్కువ పట్టదు కందిపప్పులాగా. పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుంది. కందిపప్పు మనం ఒకసారి వండుకుంటే పెసరపప్పు ఎండాకాలం 2 సార్లు వండుకోవడానికి ట్రై చేయండి. పెసరపప్పుతో సాంబార్ కూడా పెడుతూ ఉంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చి నాకు ఉసిరికాయలు సరిపోలేదు, అందుకని నేను ఒక నిమ్మకాయ వేసుకున్నాను. మామూలుగా పెసరపప్పుకి నిమ్మకాయ కాంబినేషన్. అసలు మీకు పులుపు ఏమున్నా సరే వాడుకోవచ్చు, ఉసిరికాయలు కానీ ఏ సీజన్లో ఆ సీజన్లో. కొత్తిమీర వేసుకుని దించేసుకోవటమే. ఈ కూర చాలా తక్కువ టైం పడుతుంది, చాలా ఈజీ కూడా, చాలా టేస్టీ కూడా ఉంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.